ఐఏఎస్ పరీక్షలు రాయడానికి ఈ అన్నిటికీ ఫౌండేషన్ అవసరం. మన మున్సిపల్ స్కూల్లో ఆ ఫౌండేషన్ లేదు. ఆ ఫౌండేషన్ కోర్సు కొత్తగా ఈ సంవత్సరం మన మంత్రి గారు నారాయణ గారు 35 సంవత్సరాలు ఆయనకి అపార అనుభవం ఉంది. ఈ యొక్క కాలేజీలు స్కూల్స్ అన్ని పెట్టి లక్షలాది పిల్లల్ని ఎంతోమంది ఈరోజు ఐఏఎస్లు ఇంజనీర్లు డాక్టర్లు అయినారు ఆయన చేత మీదుగా. ఆయనకి దాంట్లో ఉండే మెలకువలు తెలుసు. కాబట్టి మన మున్సిపల్ పిల్లలకు కానీ 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల వరకు ఫౌండేషన్ కోర్స్ అని పెట్టారు. ఇదే ఫౌండేషన్ కోర్సు బయట చదివాలంటే ఒక్కొక్క బిడ్డకు ₹1,00,000 అవుతుంది. అటువంటిది ఈరోజు పేద పిల్లలు ఆ మున్సిపల్ స్కూల్లో పోయి చూస్తే వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ లేదా కార్పెంటరు లేదా ఎలక్ట్రికల్ పని చేస్తూ ఉంటారు, ఆటో డ్రైవర్. వీళ్ళందరూ బిడ్డలు రేపు రాబోయే రోజుల్లో ఐఏఎస్ అయితే మీ నాన్న ఎవరు అంటే మా నాయన ఆటో డ్రైవరు. అయినా సరే ఈ ప్రభుత్వం చదివించింది, ఈ ప్రభుత్వం వల్ల నేను ఐఏఎస్ అయ్యాను అని గర్వంగా చెప్పుకునేదానికి ఈరోజు వాళ్ళందరికీ కానీ చదివిస్తున్నాం. మీకు అందరికీ ఇంకోటి అడుగుతున్నా, 6వ తరగతి 10వ తరగతి పిల్లలకి ఈరోజు 100 కోట్లు అవుతున్నాయి ఆ పిల్లలకి చదివించడానికి. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు దాకా. నేను అడుగుతున్నా, మాకు ఎలక్షన్లు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 2.5 సంవత్సరం ఉంది ఎలక్షన్. 6వ తరగతి పాప ఆమె ఎప్పుడు డాక్టర్ అవ్వాలి? ఎప్పుడు అవ్వాలమ్మా? ఇంకో 10 సంవత్సరాలు అవుతుంది. 10వ తరగతి పిల్లలు ఐఏఎస్ ఎప్పుడు అవ్వాలి? కలెక్టర్ ఎప్పుడు అవ్వాలి? ఇంకో 7-8 సంవత్సరాలు అవుతుంది. అయితే ఎందుకు ప్రభుత్వం దానిపైన నిధులు ఖర్చు పెడుతుంది? దీర్ఘకాలంగా ఈ యొక్క బిడ్డలు నిజంగా వీళ్ళ ఐఏఎస్ అయితే వీళ్ళ కుటుంబం మొత్తం ఈ యొక్క పేదరికం అనే సంక్షోభం నుంచి బయటపడిపోతుంది. ఒక కుటుంబానికి ఒక అబ్బాయి ఇంజనీరో డాక్టరో ఐఏఎస్ ఐపీఎస్ అవ్వగలిగితే పేదవాళ్ళ పిల్లలందరూ ఈ యొక్క రాష్ట్రంలో ఎవరు ఇంకా పేదవాళ్ళు అనేది ఉండరు. మనం ఎంతసేపు పెన్షన్లు ఇచ్చినా ఎంతసేపు భోజనం పెట్టినా అది ఇప్పటికిప్పుడే. మనం నిజంగా బాగుపడాలంటే ఓ పిల్లల్ని అందరినీ చదివాల్సిన అవసరం ఉంది. ఎటువంటి చదువు? మంచి చదువు. ఈరోజు పేద పిల్లలందరూ ఒక కాంపౌండరో ఒక అటెండరో ఇంత దూరం పోతే గొప్ప అనుకుంటున్నారు. 10వ తారీఖు తర్వాత 10వ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత చదవాలంటే వాళ్ళకు భయం, ఉద్యోగాలు రావు. ఎందుకంటే ఈ యొక్క చదువు ఏదైతే ఇస్తున్నామో గత సంవత్సరాల నుంచి ఇస్తుండే చదువు ఏ ప్రభుత్వం కానీ ఆ చదువులో నాణ్యత తేవాలి అని ఎవరు చూడలేదు. ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం పేద బిడ్డలందరినీ మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని కార్యక్రమం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రతి అక్క చెల్లెళ్ళు ఆడపడుచులందరికీ ఒక జీవితకాలం కోరిక ఏంటంటే ఒక మంచి ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి. బాడిగ ఇళ్లలో ప్రతిసారి ఆ పిల్లల్ని తీసుకొని ఈ ఇంట్లో మరి ఆ ఇంటి ఓనర్ తరిమేస్తే ఇంకో దగ్గర పోవడము, ఇవన్నీ బాధలు ఉండకూడదు. సొంత ఇల్లు ఉండాలి. ఒక పూట అన్నం తిన్నా తినకపోయినా ఒక సొంత ఇల్లు ఉంటే ఆ తల్లికి ఆ ఎదిగొచ్చిన అమ్మాయిల్ని పెట్టుకొని చిన్న బిడ్డల్ని పెట్టుకొని క్షేమంగా సురక్షితంగా ఉండాలంటే ఆమె జీవితకాలం కోరికది. మీ అందరికీ ఆ కోరిక ఉందా లేదా? సొంత ఇల్లు కావాలా లేదా? ఎవరికి కావాలి? చేతులు ఎత్తండి. ఈరోజు మీ అందరి కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లులు కట్టిస్తా ఉంది. దాదాపు 4,800 ఇల్లులు శాంక్షన్ చేసున్నాం. ఎవరికైతే స్థలాలు లేవో, ఎవరికైతే ఇల్లులు లేవో, ఎవరైతే బాడుగిల్లుల్లో ఉంటున్నారో వాళ్ళ కోసం 5.5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కడతా ఉన్నాము. గత ప్రభుత్వాలు కట్టే ఇల్లులు 6,400 ఇల్లులు కడితే వైఎస్ఆర్ నగర్ అని పేరు దాన్ని రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఇల్లులు కట్టారు. ఆ ఇల్లుల్లో 6,400 ఇళ్లలో 240 మంది మాత్రమే చేరున్నారు. మిగతా వాళ్ళందరూ ఎవరు ఆ ఇళ్లలో పోవాలంటే ఇష్టపడట్లేదు. ఆ ఇల్లులు కనీసం ఇప్పుడు జంతువులకి కట్టే జంతువు కొట్టాలంటారే అవి గట్టిగా ఉంటాయి, అవి స్ట్రాంగ్ గా ఉంటాయి. దాంట్లో అన్నా పోయి తల దాచుకోవచ్చు. దీంట్లో తల దాచుకోవాలంటే మీరు పోండి మేయర్ గారు, మీ పిల్లల్ని తీసుకొని తెలుస్తుంది, ఏ రాత్రి పడిపోద్దో మాకు తెలియదు అంటున్నారు. ఇటువంటి ఇల్లులు కట్టారు గత ప్రభుత్వంలో. దానికి మళ్ళా రాజశేఖర్ రెడ్డి కాలనీ అని పేరు దానికి. ఈరోజు మీకు ఒకటే చెప్తున్నాను నేను, పేదవాళ్ళకి ఇచ్చే ఇల్లు ఒరే ఒక గొప్ప ఇక్కడ
మంచి ఇల్లు కడితే ఎంత అవుతుందో ఆ ఖర్చుతో కడతా ఉన్నాం. ఇటుకి రాళ్ళతో కానీ కట్టట్లేదు. ఇటుకి రాళ్ళతో కడితే తక్కువ ధరకు అవుద్ది, అయితే చాలా సమయం పడుతుంది. ఒక ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ పేదవాళ్ళ స్కీమ్స్ అన్ని ఒకరు చూస్తే ఒకరు చేసేది ఇంకోరు పూర్తి చేయాలంటే దాన్ని పూర్తి చేయరు. అందుకోసం ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేయడానికి ప్రతి ఒక్క ఇల్లు పూర్తి కాంక్రీట్ తో చేస్తా ఉన్నాము. 7 అంతస్తులు ఇల్లు కడుతున్నాము, దానికి లిఫ్ట్లు అన్ని పెడుతున్నాము. ప్రతి పేదవాడి ఇల్లు ఆ యొక్క ఇంటిలో మొత్తం కానీ వెర్టిఫైడ్ టైల్స్ వేస్తున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో కానీ ఆ వెర్టిఫైడ్ టైల్స్ ఎవరో ఒకరుగా వేసుకో ఉంటారు. ఇక్కడ ఉండే ఇల్లులన్నిట్లో కానీ ఆ వెర్టిఫైడ్ టైల్స్ చాలా తక్కువ మంది వేసుకో ఉంటారు. వెర్టిఫైడ్ టైల్స్ వేసి మీ కిచెన్ లో గ్రానైట్ బండ వేసి, అలాగే మీ బాత్రూమ్ లో కింద నుంచి పై దాకా గోడ దాకా మొత్తంగా పూర్తిగా టైల్స్ వేసి చెక్క కిటికీలు వుడెన్ డోర్స్ అన్ని పెడుతున్నాం. ఇవన్నీ కానీ 5.5 లక్షల రూపాయలతో, దాంట్లో మీకు 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వబోతున్నాము. మీకు బ్యాలెన్స్ 2.5 లక్షల రూపాయలు ఏదైతే ఉందో బ్యాంక్ లో లోన్ ఇప్పించి 20 సంవత్సరాల దాకా మీకు ఇప్పిస్తాము. నెలకి ఒక 1000 రూపాయలు కట్టుకుంటే ఆ ఇల్లు మీ సొంతగా అయిపోతుంది. మీ బిడ్డలకు ఒక ఆస్తిగా మిలగబోయే ఒక ఇల్లు కడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక ఏంటంటే ఈ పేదవాళ్ళకి ఇచ్చే ఇల్లు వచ్చే 5 సంవత్సరాల్లో అది 5.5 కాదు 12 లక్షలు విలువ చేసేటట్టు మంచి ఇల్లు కడుతున్నాం. ఆ ఇళ్లలోనే ఒక ఆసుపత్రి కట్టబోతున్నాము, ఒక స్కూల్ కట్టబోతున్నాము, ఒక కమ్యూనిటీ హాల్ కట్టబోతున్నాము. ఇవన్నీ డబ్బులుండి చేయట్లేదు. మన దగ్గర డబ్బులు లేవు, జీతాలు కట్టడానికి కానీ డబ్బులు లేవు. ఈరోజు ప్రభుత్వం దగ్గర 16,000 కోట్ల అప్పుల్లో ఉంది ఈ యొక్క రాష్ట్రం. అయినా పేదవాళ్ళు సమస్యకు వచ్చినప్పుడు, పేదవాళ్ళ విషయానికి వచ్చినప్పుడు, పేదవాళ్ళ యొక్క సంక్షేమంకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందో అంత పెద్ద మనసు, పేదవారి మాట చెప్తే చేసేయండి అంటారు. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ నగర్ లో కట్టారో ఇల్లు 400 నుంచి 500 రూపాయలు మాత్రమే ఒక చదరపు అడుగు. ఈ రోజు కట్టబోయే ఇల్లు 1850 రూపాయలు, ట్యాక్సులతో పాటు కలిపితే 2000 రూపాయలు ఒక చదరపు అడుగు. ఈ రోజు ఎంత పెద్ద నెల్లూరు నగరంలో పెద్ద ఏదైతే మంచి భవనం అంటామో వాళ్ళ కాస్ట్ అంతే అవుద్ది, దానికన్నా ఎక్కువ అవుతుంది. పేదవాళ్ళు కట్టే ఇల్లులు గొప్ప వాళ్ళ ఇల్లుల కన్నా సరి సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇల్లులు కడుతున్నాం. ఈ 4800 ఇల్లులతో ఆగిపోదు. వచ్చే సంవత్సరం 10,000 ఇల్లులు కడతాము. ఆ పైన ఇంకో 15,000 ఇల్లులు కడతాము. నెల్లూరు నగరంలోనే కాదు, ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటట్టు చూస్తామని కానీ మీ అందరికి మనం చేస్తున్నాం. మనందరి అదృష్టం ఏంటంటే ఈ యొక్క ఇల్లులు ఇచ్చే విభాగం ఏదైతే ఉందో దానికి మంత్రి ఒకరు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు, రాష్ట్ర మంత్రి మన పొంగూరు నారాయణ గారు. వాళ్ళిద్దరు కానీ మన నెల్లూరు బిడ్డలు. వాళ్ళు నెల్లూరుకి రుణం తీర్చుకునే ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వడానికి వాళ్ళు మనకు ఫుల్ గా కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మీరు గట్టిగా వెంకయ్య నాయుడు గారికి, నారాయణ గారికి మీ కృతజ్ఞతలను తెలియజేయాలని కోరుతున్నాను. ఇవి మాటలు కాదు. వచ్చే జనవరి 1వ తారీఖుకి ఈ 4800 మందికి గృహప్రవేశం చేయిస్తామని కానీ మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ మాటలు చెప్పి పేదవారిని మోసం చేసింది. ఈ రోజు కానీ ఆ 6400 ఇళ్లలో ఇక్కడ ఎవరైతే కట్టల పైన ఉన్నారో వాళ్ళకి పంపిస్తామని చూస్తే, పరీక్షిస్తే దాంట్లో 2000 ఇల్లులు కూల్చేయాలి, ఇది ప్రజలు నివసించడానికి పనికిరాదు అని నివేదిక ఇచ్చారు ఆఫీసర్లు. ఎవరి డబ్బులు ఇది? ఎవరి డబ్బులు ఇది? ప్రజల డబ్బులు, పేదవారి డబ్బులు. పేదవారు ఉండడానికి కట్టిన ఇల్లులు ఈరోజు 8 సంవత్సరాలు కట్టారు. అది 8 సంవత్సరాలు కట్టి ప్రజాధనమంతా వృధా చేసి ఈరోజు 240 మంది ఆడ ఉంటున్నారు. అది కానీ వాళ్ళకి ఇచ్చిన ఇల్లులు కాదు, అది ఏదో ఒక ఇల్లులు ఖాళీ ఉన్నాయని ఎవరో ఇంకా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉంటున్నారట. ఈరోజు ప్రజల్ని నిజంగా రాష్ట్ర అభివృద్ధి అంటే రోడ్లు, సిమెంట్ రోడ్లు, భవనాలు కాదు. ప్రతి ఒక్క పేదవాడు ఈరోజు పేదరికంని చూసి భయపడకూడదు, పేదరికంని చూసి వెనకాడకూడదు, పేదరికంను చూసి బిడ్డల్ని చదివికుండా వెనకపోకూడదు, పేదరికంను చూసి ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది, పేదరికంను చూసి ఆసుపత్రికి పోకుండా ఇంట్లో కూర్చునే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం కానీ పేదలకు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు.
ఒక ఇంట్లో ఒక తల్లి తండ్రి అనారోగ్యంగా మంచం పైన పడి ఉంటే ఆ కుటుంబం మొత్తం ఆ బాధల్లో ఉంటుంది, ఆ కుటుంబంలో సంతోషం ఉండదు. ఈరోజు పేదల కోసం 62 పరీక్షలు, రక్త పరీక్షలు పెద్ద హాస్పిటల్లో మనం చేయిస్తా ఉన్నాం ఉచితంగా. అలాగనే 1056 పరీక్షలు మీకు ఈరోజు వ్యాధులు ఏదైనా వస్తే ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవన్నీ కానీ చేయిస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు, మనం వాళ్ళకి ఎమ్మెల్యే చేశాం, ప్రతి ఒక్కరు ఓట్లేసాం. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి బాయ్కాట్ చేస్తున్నారు వాళ్ళు. ఇది బాయ్కాట్. ఇక్కడ మనం ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నామా? ఇక్కడ ఏమైనా దొంగతనాలు చేస్తున్నామా? ఈ మీటింగ్ పెట్టి ఇక్కడ ఏమైనా దోచుకుంటున్నామా? ఈరోజు పేదల కోసం, గొప్పవాళ్ళ గురించి ఏం మాట్లాడట్లా. ఇక్కడ పేదల కోసం వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి,